హుస్నాబాద్ నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు ఇందుకు ప్రతిపాదనలు సైతం ప్రభుత్వానికి పంపించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం హుస్నాబాద్ మండలం ఉమాపూర్లోని మహాసముద్రం గండిలో కరీంనగర్ కాశ్మీరీ గడ్డ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన వార్షికోత్సవ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాసముద్రం, ఎల్లమ్మ చెరువు, మినీ ట్యాంక్ బండ్, గౌరవెల్లి ప్రాజెక్టు, ఉమాపూర్లోని సర్వై పాపన్న గుట్టలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. నిత్యం మార్నింగ్ వాకింగ్కు అందరూ అలవర్చుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మున్సిపల్ చైర్మన్ సునీల్ రావు, సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాకర్ సభ్యులందరికీ, అధ్యక్షుడు సునీల్ రావు గారికి, అదేవిధంగా సీనియర్ వాకర్స్, నా సహచర వాకర్స్ కాశ్మీర్ గడ్డ, అదేవిధంగా హుస్నాబాద్ ఎంఎండి సభ్యులు వాకర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇది మహాసముద్రం గండి అంటారు దీన్ని. ఇవన్నీ పక్కన మీరు కొంత అంటే ఎప్పుడైనా ఉదయం పూట మళ్ళీ మీరు ఎప్పుడన్నా మీ కుటుంబాలను తీసుకొని వస్తే ఈ పక్కనే చారిత్రాత్మకమైనటువంటి సర్వాయి పాపన్న వారసత్వం, అక్కడ గుట్టలు, కోట, మార్గము, దానికి స్వాగత దారణాలు, భైరవ స్వామి గుడి, ఆంజనేయుని గుడితో సహా అనేకమైనటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఒక పర్యాటక పాత్రంగా ఉంది. ఈ మహాసముద్రం గండికి సంబంధించి ఇంతకుముందే లింగమూర్తి గారు చెప్పినట్టుగా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం. ఇది గతంలో కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం జరిగినాయి. ఇప్పుడు దాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా అటువైపు సైదాపూర్ మండలానికి సంబంధించిన సర్వాయిపేట ఉండే ప్రాంతం లోపల ఆయన స్మారకంగా దాదాపు 5 కోట్ల రూపాయలతో ఒక సర్వాయి పాపన్నకు సంబంధించినటువంటి చరిత్రను తెలిపే విధంగా కొన్ని నిర్మాణాలు ఆల్రెడీ శాంక్షన్ అయిన టూరిజం శాఖ తరఫున. దీనికి సంబంధించి కూడా ఈ ప్రాంతం అంతా టూరిజం రకంగా అభివృద్ధి జరగాలని ఒక 10 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తొందరలోనే ఇక్కడ కూడా ఆ పనులు ప్రారంభమైతే ఈ ప్రాంతం అంతా పర్యాటకంగా మారుతుంది. పక్కనే ఎల్లమ్మ చెరువు ఉంది. మన మానేర్ డ్యామ్ లాగా ఉన్న ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా పక్కనే గౌరవల్లి ప్రాజెక్టు, మంచి ప్రకృతి వాతావరణం, అన్ని గుట్టలు, ఒక నేచర్ తోటి ఉండేటువంటి ప్రాంతం, గిరిజనులు ఉండేటువంటి ప్రాంతం, వ్యవసాయానికి సంబంధించిన ప్రాంతం ఇది. ఇక్కడ ఈ గౌరవల్లి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా అన్ని రకాల ఒక ప్రణాళికబద్ధంగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. ఇది కరీంనగర్కు దగ్గరగా ఉండడానికి 4 లైన్ల రోడ్డు కూడా శాంక్షన్ అయింది. కొత్తపల్లి రాజీవ్ రహదారి నుంచి ఈ హుస్నాబాద్ దాకా 4 లైన్లతోటి 4 లైన్ రోడ్డుగా త్వరలోనే పూర్తి చేయబడుతుంది. దానికి సంబంధించిన టెండర్ కూడా ఇది ఒక ఫస్ట్ బిట్టు, దాదాపు 87 కోట్లతో ఇంకొక బిట్టు టెండర్ కాబోతా ఉంది. 2 బిట్ల ద్వారా ఇది కరీంనగర్ కొత్తపల్లి కనెక్టివిటీ జరుగుతూ ఉంది. ఇటు హన్మకొండకు సంబంధించి ఎలకతుర్తి నుంచి సిద్దిపేట దాకా ఎన్హెచ్ ఉంది ఆల్రెడీ. అంటే ప్రజలకు సంబంధించి ఇటు కరీంనగర్ కానీ, అటు హన్మకొండ కానీ, ఇటు సిద్దిపేటకు సంబంధించి సెంటర్ ప్లేస్ గా దీన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి ఒక ప్రణాళిక పోతాను. అందులో భాగంగానే ఏదైతే విహారయాత్రకు 1 డే స్పెండ్ చేయాలన్నప్పుడు ఎటువంటి కాలుష్యం లేకుండా గ్రీనరీ మధ్య పక్కన నీళ్లు, గుట్టలు, చెట్లు, ఒక సర్వాయి పాపన్న చరిత్ర, ఈ ప్రాంతం అంతా కూడా ఒక చారిత్రాత్మక ప్రాంతంగా ఉండదు. కాబట్టి ఈ ప్రాంతానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.